రాష్ట్రానికి వారం రోజులు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ఇచ్చింది. 14 జిల్లాల్లో భారీ వర్షాలని ఉంటాయని తెలిపింది. హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ ఇచ్చిన ఐఎండీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది. రాష్ట్రంలో వెదర్ కండిషన్, రెయిన్ అలర్ట్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, ఏ జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ? ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు బంగాళాఖాతంలో సినాప్టిక్ కండిషన్స్ కనిపిస్తా ఉన్నాయి. ఒక ఋతుపవన ద్రోణి కారణంగానే మనకు తెలంగాణ రాష్ట్రంలో గత 2 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఇక నిన్న కూడా చూసాము, పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యాయి. ఓవరాల్ గా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లోనైతే మనకు వర్షపాతం అనేది కనిపించింది. అదే విధంగా ఈ రోజు చూసుకున్నట్టయితే ఉదయం నుంచి మనకు మేఘాకృతమైన వాతావరణం కంటిన్యూ అవుతా ఉంది. అదే విధంగా జిల్లాలలో కూడా ఉదయం నుంచి కాస్త చిరుజల్లులతో కూడిన ముసురు అనేది కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇటు హైదరాబాద్ లో కూడా మనకు మేఘావృతమైన వాతావరణం కంటిన్యూ అవ్వడంతో పాటు మనకు చిరుజల్లులతో కూడిన మోస్తారు వర్షం అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. అదే విధంగా వచ్చే 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు ఈ రోజుకి సంబంధించి కూడా మనకు భారీ వర్షాల నేపథ్యంలో 14 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. దాదాపు ఉత్తర తూర్పు జిల్లాలకు సంబంధించి 14 జిల్లాలలో మనకు అక్కడక్కడ 7 నుంచి 9 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు దాదాపు ఈదురుగాళ్ల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు కూడా వీచే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఆయా జిల్లాలకు సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం భారీ వర్షాలకు సంబంధించి జిల్లాలు చూసుకున్నట్టయితే ఇటు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి, మెదక్ ఈ జిల్లాలకు సంబంధించి ఈ రోజు అయితే మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ఉన్న అధికారులకు కావచ్చు, రైతులకు కావచ్చు సూచనలు, హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్ కి సంబంధించి కూడా ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ లో కూడా దాదాపు మనకు ఈదురుగాళ్ల తీవ్రత కూడా కనిపించే అవకాశం ఉంది. దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీచే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఇక నిన్న కూడా చూసాము, హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ కూడా మనకు భారీ వర్షం కూడా నమోదైంది. హైదరాబాద్ లో నిన్న చూసుకున్నట్టయితే మనకు అత్యధికంగా 4.3 సెంటీమీటర్ల వర్షపాతం జూబ్లీ హిల్స్ లో నమోదైంది. మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు మనకు 3 నుంచి 4 సెంటీమీటర్లు, 2 సెంటీమీటర్ల వర్షపాతం కూడా హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కనిపించిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము. ఇటు జిల్లాలకు సంబంధించి కూడా అత్యధికంగా మనకు మహబూబాబాద్ లో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ఇటు పలు ప్రాంతాల్లో కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ఖమ్మం, కామారెడ్డి, రంగారెడ్డి, ములుగు, హన్మకొండ, యాదాద్రి భువనగిరి ఈ జిల్లాల్లో చూసుకున్నట్టయితే మనకు 5 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. మిగతా అన్ని జిల్లాల్లో దాదాపు మనకు 2 నుంచి 4 సెంటీమీటర్లు అయితే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కంటిన్యూ అయిందని చెప్పుకోవచ్చు. ఇక ఏదైతే మనం జూన్ లో చూసామో దాదాపు మనకు డ్రై కండిషన్స్ ఎక్కువగా కనిపించాయి. పెద్దగా ఎక్కడ కూడా మనకు వర్షపాతం అనేది నమోదవ్వలేదు. కాకపోతే జూలైలో మాత్రం మనకు అంచనాలు ఆశాజనకంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూలై మొదలు మనకు కాస్త సినాప్టిక్ కండిషన్స్ కనిపించడం, ఇటు ఋతుపవనాల్లో కూడా కాస్త కదలిక కనిపించడంతో కూడా మంచి వర్షాలు కురుస్తాయని చెప్పుకోవచ్చు. ఇది రైతులకైతే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే జూలై మొదటి వారం అంతా కూడా మనకు మంచి వర్షాలు కురిసినప్పటికీ కూడా 2వ వారంలో కాస్త బ్రేక్ అనేది కనిపించే అవకాశం ఉంది. ఇక 3వ వారం, 4వ వారంలో కూడా మనకు మంచి వర్షాలు ఉండబోతా ఉన్నాయి. ఓవరాల్ గా జూలై మంత్ లో మాత్రం మనకు ఈసారి ఆశాజనకంగా వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. జూన్ లో మాత్రం దాదాపు మనకు -25% అయితే లోటు వర్షపాతం కనిపిస్తా ఉంది. ఇక ఋతుపవనాలకు సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. నైరుతి ఋతుపవనాలు అయితే ప్రస్తుతం భారతదేశం అంతా కూడా విస్తరించాయి. ఈ నైరుతి ఋతుపవనాలు విస్తరించడం కారణంగా దాంతో పాటు ఒక ట్రఫ్ అంటే ఋతుపవన ద్రోణి కారణంగానే మనకు వర్షాలు అయితే విస్తారంగా కురిసే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరో వారం రోజుల పాటు కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకపోతే వచ్చే 3 రోజులు మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాల నేపథ్యంలో అలర్ట్ జారీ చేశారు. ఈ రోజు ఒక్కరోజు మాత్రం భారీ వర్షాల నేపథ్యంలో 14 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్ కి సంబంధించి కూడా మనకు చిన్న వర్షం పడితేనే చాలు చాలా వరకు వాటర్ లాగింగ్స్ అనేవి ఏర్పడతా ఉంటాయి. ఇటు హైదరాబాద్ కి సంబంధించి కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. ఐఎండీ అధికారులు హైడ్రాతో ఎప్పటికప్పుడు కూడా కోఆర్డినేట్ అవుతూ 24/7 కూడా మనకు హైదరాబాద్ కి సంబంధించి వర్షం ఉన్న నేపథ్యంలో ప్రతి 3 గంటలకు ఒక్కసారి ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ బేస్డ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి 3 గంటలకు ఒక్కసారి కూడా ఎక్కడెక్కడ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే
అవకాశం ఉంది. భారీ వర్షాలు ఉన్నాయా, మోస్తారు వర్షాలు ఉన్నాయా అని చెప్పేసి కూడా అలర్ట్స్ జారీ చేయడం జరుగుతుంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగానైతే ఈ వారం రోజులు మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్ కి సంబంధించి అయితే ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కనిపించినప్పటికీ కూడా సాయంత్రం సమయంలో ఒక జోరు వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో జిహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్ బృందాలకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇటు జిల్లాలకు సంబంధించి కూడా దాదాపు ఈ రోజు 14 జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మిగతా అన్ని జిల్లాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కనిపించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.